చేయని నేరానికి 22 ఏళ్ల శిక్ష అనుభవించాక అతను నేరం చేయలేదని తేల్చింది సుప్రీంకోర్టు. ఒరిస్సాకు చెందినటువంటి అర్జున్ జానీ అనే వ్యక్తి చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడు. 22 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు అతను నిర్దోషిగా విడుదల చేసింది. అతని సుదీర్ఘ జైలు జీవితం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థ సామూహిక వైఫల్యంగా అభివర్ణించింది. 22 ఏళ్లుగా అతని స్వేచ్ఛను హరించడం, న్యాయం జరగకపోవడం మీద సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తగినంత సాక్ష్యాలు లేకుండానే ఒక వ్యక్తి 2 దశాబ్దాలకు పైగా జైల్లో ఉంచడం ఒక వ్యక్తిని దారుణమని చెప్పింది. న్యాయ వ్యవస్థ సమిష్టి వైఫల్యాన్ని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించింది. 2004లో ఒరిస్సాలో నవరంగ్పూర్ జిల్లాలో 3 మహిళలు హత్యకు గురయ్యారు. నేరం జరిగిన ప్రదేశంలో జానీని చూశానని ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో పోలీసులు అనుమానంతో అతన్ని అరెస్ట్ చేశారు. నేరం ఒప్పుకోవడానికి విచారణ సమయంలో అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. సరైన సాక్ష్యాధారం లేకపోవడం, ఆ ఆరోపిత నేరాంగీకారం ప్రాసిక్యూషన్ కేసులో కీలక భాగంగా మారి చివరికి అతనికి శిక్ష పడింది. దర్యాప్తు నిర్వహించిన తీరు సుప్రీంకోర్టు పునఃపరిశీలించింది. జానీ నేరాన్ని సహేతుకంగా నిరూపించడం ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. విశ్వసనీయమైన చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన సాక్ష్యాలు లేనందున అతన్ని శిక్షించలేమని ధర్మాసనం కనుగొంది. అతని ఆరోపణల నుంచి అన్ని ఆరోపణల నుంచి జానీ నిర్దోషిగా విడుదల చేసి అతని జైలు జీవితానికి ముగింపు పలికింది.